హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్లాక్ బీడ్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నాను. యూజువల్గా నాకు బ్లాక్ బీడ్స్ చాలా ఇష్టం కాబట్టి నెంబర్ ఆఫ్ అయితే మేక్ చేస్తూ ఉన్నానండి. కొన్ని వచ్చేసి సింపుల్గా మేక్ చేస్తాను, కొన్ని వచ్చేసి కొంచెం హెవీగా చేస్తాను. నేను మేక్ చేసుకోవడమే కాదండి, బయట నచ్చినవి కూడా చాలా వరకు కొనుక్కుంటూ ఉంటానన్నమాట. సో అదేవిధంగా నేను గోల్డ్లో కూడా బ్లాక్ బీడ్స్ అయితే చాలా చేయించుకున్నాను. అంటే తక్కువ వెయిట్లో నెంబర్ ఆఫ్ అయితే చేయించుకుంటూ ఉంటానన్నమాట. సో అలా మీలో చాలామందికి కూడా బ్లాక్ బీడ్స్ ఇష్టమే కాబట్టి నేను ఎక్కువగా ఇవి చేస్తూ ఉన్నానండి. అవి వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి. నేను ఈరోజు చూపించే బ్లాక్ బీడ్స్ అయితే కొంచెం లుక్ వైజ్గా హెవీగా కనిపిస్తుంది, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. సో లేట్ ఎందుకు, చూసేయండి. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను బీడ్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పీచ్ కలర్లో తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ సైజ్ అనమాట, అంటే బిగ్ సైజే తీసుకున్నాను. సో కొంచెం అంటే హెవీగా మేక్ చేస్తున్నాను. కొన్ని శారీస్కి అట్లా మనం కొంచెం హెవీగా పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి మేక్ చేస్తున్నాను. బట్ చాలా తక్కువ టైంలో మేక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ 1 లైన్ అయితే తీసుకుంటున్నాను. అండ్ నార్మల్ నీడిల్ అయినా మనకి ఎక్కేస్తుందండి, ఎందుకంటే బీడ్స్ యొక్క హోల్ అనేది చాలా బిగ్గా ఉందన్నమాట. హోల్ పెద్దగా ఉంది కాబట్టి నార్మల్ నీడిల్తో అయినా సరే మనం చేసేసుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డోరీ తీసుకున్నాను, ఎందుకంటే మనం 3 లైన్స్ అట్లా మేక్ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి డోరీస్ అయితే మనకి లైన్స్ అనేవి ఈవెన్గా కనిపిస్తాయి అనమాట, అంటే స్టెప్ వైజ్గా కనిపిస్తాయి. సో ఇలా తీసుకున్నాను. లేదు అనుకుంటే 3 హోల్స్ వచ్చేది పిన్స్ కూడా ఉంటాయన్నమాట, అంటే బ్యాక్ సైడ్. సో అలాంటివి అయినా పెట్టుకోవచ్చు, 3 లైన్స్ ప్రాపర్గా కనిపించడానికి అలాంటివి కూడా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ థ్రెడ్ యూస్ చేస్తున్నాను డోరీది. అండ్ ఫస్ట్ ఒక సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్ అనేది 2 లైన్స్ తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి 2 లైన్స్ తీసుకుంటే బెటరు. సో ఇలా ఒక వైపు అయితే నాట్ వేస్తున్నాను డోరీకి. ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి మనం ఒక 2-3 టైమ్స్ అయితే నాట్ వేసేసుకోవాలండి గట్టిగా. సో ఇట్లా నాట్ వేసిన తర్వాత ఈ బ్లాక్ది అనేది ఒక లైన్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకుని మొత్తం ప్లెయిన్గానే చేస్తున్నానండి, ప్లెయిన్గానే ఉంటుంది అనమాట. సో మనం ఇవి మొత్తం ప్లెయిన్గా ఎక్కించేసుకోవడమే ఒక లైన్ అంతా. మనకి నెక్ లెంత్ అనేది ఎంత కావాలి అనేది చూసుకుని దాన్ని బట్టి ఎక్కించుకోవాలి, ఎన్ని బీడ్స్ పడతాయో. సో ఇలా నేనైతే ఇంత లెంత్ అయితే ఎక్కించుకున్నానండి. సో అది మన ఇష్టం అనమాట. నేనైతే ఇది కొంచెం నెక్కే మేక్ చేస్తున్నాను, అన్నీ లాంగ్ అయిపోకుండా. మన ఇష్టం ఎలా అయినా మేక్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఈ లెంత్ అయితే మేక్ చేసుకుంటున్నాను. ఇంకొక వైపు డోరీకి అయితే నాట్ వేసుకోవాలండి, బట్ నేను వచ్చేసి అన్నీ ఒకేసారి వేసుకుంటాను, ఎందుకంటే మనం వేరే కలర్ బీడ్స్ని కూడా యూస్ చేస్తున్నాము. స్టెప్ వైజ్గా రావాలి కాబట్టి మనకి ఎన్ని బీడ్స్ గ్యాప్తో వేసుకుంటే బాగుంటుంది అని కూడా చూసుకోవాలన్నమాట. సో అందుకని నేను ఇంకొకసారి అయితే మళ్ళీ నీడిల్ అయితే థ్రెడ్ ఎక్కించేసానండి. నీడిల్కి ఎక్కించేసి ఇప్పుడు దీని పక్కగా అయితే నేను ఇలా టై చేస్తున్నాను థ్రెడ్ని. ఒకవైపు మాత్రమే టై చేస్తున్నాను, ఇంకొక వైపు చూడండి నీడిల్తో సహా ఇలాగే ఉంచేసాను. సో లాస్ట్లో నేను అన్ని 3 లైన్లు కలిపి ఒకేసారి నాట్ వేసుకుంటాను. సో ఒక సైడ్ మాత్రమే ప్రజెంట్ వేస్తున్నాను అనమాట. సో నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 3-4 టైమ్స్ వేసేసుకొని చూపిస్తాను. సో ఇట్లా నాట్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పీచ్ కలర్ బీడ్స్ అన్నీ కూడా ఎక్కించేస్తున్నానండి. ఇవి మనకి హోల్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఎక్కించేసుకోవచ్చు.
సో ఇట్లా ఈ పీచ్ కలర్ బీడ్స్ అన్నీ కూడా ఎక్కించుకున్నాను. ఇలా స్టెప్ వైజ్గా వచ్చేలా చూసుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక నీడిల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ చివరైతే మళ్ళీ నాట్ వేసుకుంటున్నాను. అంటే మనం 3 లైన్స్ మేక్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇట్లా మళ్ళీ నాట్ వేసుకుంటాను థ్రెడ్. సో ఇట్లా నాట్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి. ప్లెయిన్గా మనం ఎక్కించేయడమే. సో ఇలా ప్లెయిన్గా బ్లాక్ బీడ్స్ అనేవి ఎక్కించేయటం. సో ఇలా బ్లాక్ బీడ్స్ మనం ఇది లోపల వైపుది కాబట్టి కొంచెం తక్కువ ఎక్కించుకోవాల్సి ఉంటుందండి బీడ్స్ అనేది. మనం ఇక్కడ స్టెప్ వైజ్గా వచ్చేలా చూసుకొని ఎక్కించుకోవాలి. సో ఇలా మనం స్టెప్ వైజ్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా బీడ్స్ ఉంటే కనుక బ్యాక్ సైడ్ తీసేసుకోవచ్చండి. నేను ఈ లాస్ట్ లైన్కి ఒక బీడ్ అయితే రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ ఈవెన్గా డిస్టెన్స్ ఉండేలా చూసుకొని మనం దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా టైట్ చేసుకుంటూ డోరీకి మనం రెండో వైపు అయితే నాట్ వేసుకోవాలన్నమాట. సో డోరీ కూడా చూసుకొని ఈవెన్గా, అంటే ఏ లైన్కి ఆ లైన్ మనం నీడిల్స్ ఆల్రెడీ ఉంచేసాం కాబట్టి మనం నాట్ వేసుకోవడం కూడా ఈజీనే. సో ఇట్లా లాస్ట్కి అవుట్ సైడ్ లైన్ అనేది పెట్టుకుంటున్నాను. నాట్ వేసేటప్పుడు మాత్రం బాగా టైట్ చేసి మధ్యలో మనకి థ్రెడ్ కనిపించకుండా చూసి టైట్ చేసి అయితే నాట్ వేసేసుకోవాలి. సో ఇలా టైట్గా నాట్ వేసేసుకొని థ్రెడ్ పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ది అనమాట. సో పీచ్ కలర్ది కూడా ఈ డోరీకి మిడిల్ చూసుకుని అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ఇది కూడా అంతే, మధ్యలో మనం థ్రెడ్ కనిపించకుండా గట్టిగా లాగేసి నాట్ అయితే వేసుకోవాలి. సో ఇట్లా మిడిల్ లైన్ నాట్ వేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనం లోపల వైపు ఉన్న థ్రెడ్ని అయితే నాట్ వేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ అంతే, ఇక్కడ స్టెప్ వైజ్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసేసుకుని మనం ఇది కూడా నాట్ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా ఈ ఎడ్జ్లో అయితే నాట్ వేసుకుంటున్నాను ఇన్నర్ సైడ్. సో నాట్ వేయటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి థ్రెడ్ అయితే నేను కట్ చేస్తున్నానండి. సో థ్రెడ్ కట్ చేసేటప్పుడు కూడా మరీ ఎడ్జ్ వరకు కాకుండా కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేస్తున్నాను. మనం టైట్ చేసి లాగి పట్టి ఒకసారి కొంచెం థ్రెడ్ ఉంచుకొని అయితే కట్ చేయాలి. బోత్ సైడ్ కూడా ఇట్లాగే చేయాల్సి ఉంటుందండి. ఇటువైపు కూడా ఒకసారి టైట్ చేసుకొని, ఎందుకంటే నైలాన్ థ్రెడ్ కాబట్టి మనం ఇలా ఉంచేసినప్పుడు కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా టైట్గా లాగి ఈ థ్రెడ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. సో ఇట్లా మనం హీట్ చేసేసుకోవాలి థ్రెడ్స్ అన్నీ కూడా, మొత్తం బోత్ సైడ్ కూడా హీట్ చేసేసుకోవాలి. సో ఇట్లా ఇంకొక వైపు కూడా థ్రెడ్స్ని అయితే హీట్ చేసుకుంటున్నాను. సో మనకి మేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో పెట్టుకుంటే లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. దగ్గరగా చూడండి ఒకసారి, మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో ఇట్లా 3 లైన్స్లో అయితే మేక్ చేశాను. అండ్ ఇయర్కి కూడా వచ్చేసి ఇవి క్విల్లింగ్ పేపర్ అనమాట బుట్టలు. ఇలా జుమ్కీస్ కూడా మనం డిఫరెంట్గా
చాలా తక్కువ బడ్జెట్లోనే మేక్ చేసుకోవచ్చు. మన డ్రెస్కి కలర్కి తగ్గట్టు కూడా మనం మేక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈరోజు నేను మేక్ చేసిన ఈ బ్లాక్ బీడ్స్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.